చాలా కఠినంగా. హౌ కెన్ వి అండర్స్టాండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నామలై ఒకవేళ నిజంగా కొత్త పార్టీ పెట్టాలి అనుకుంటే, ఒకవేళ నిజంగా పెడితే స్పేస్ ఉందంటారా? చెప్పండి, అంటే అన్నామలైకి క్రేజ్ ఉంది, కానీ ఇప్పుడిప్పుడు ఆ స్పేస్ ని, ఎందుకంటే విజయ్ ఆ స్పేస్ ని ఆక్రమించేశాడు. ఆయన ఆ ధైర్యాన్ని విజయ్ ఆ టైం, అంటే రెండు పార్టీల మధ్య ఉన్న వ్యతిరేకతను ఆయన టేకప్ చేశాడు ఆయన. సో దాంతో అది కొంత ఇష్యూ మారుతుంది. బట్ ఇప్పుడు స్పేస్, ఇప్పటికిప్పుడు స్పేస్ అంటే కొంత టైం పట్టే అవకాశం అయితే ఉంది డెఫినెట్ గా. ఇది ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా అని చెప్పలేం, బట్ కొంత టైం అయితే పడుతుంది. కానీ అన్నామలై లాంటి వ్యక్తులు తమిళనాడు రాజకీయాల్లో కూడా అవసరం. కొంత బేసిక్గా సంస్కరణల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర లోతైన విశ్లేషణ చేస్తారు ఆయన. కొంత సీరియస్ గా యూత్ అతని వైపు చాలా గట్టిగా ఆకర్షించిన పరిస్థితి ఉంది. అటువంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు ఆయన ఎంతవరకు మూవ్ కాగలడు అనేది చూడాలి. అయితే ఇంకా దాని మీద అన్నామలై ఎక్కడ కొంత డిస్కషన్ చేయట్లేదు. బట్ ఆయన అభిమానులు వాళ్ళందరూ కూడా కొంత పోస్టర్స్ ఇవన్నీ వేసి కొంత ఇది చేస్తారు. రేపు మోడీని, అంటే 2 రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నారు ఆయన. ఆ ఢిల్లీ వెళ్ళిన తర్వాత కానీ తన లైన్ ఏంటి, తనకి ఏం జరగబోతుంది, లేదు బీజేపీ అతను ఏదో బుద్ధించి రాజ్యసభ సీటు ఇస్తామని చెప్తారా ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే 2-3 రోజుల్లో మాత్రం కొంత కీలకమైన విషయాలు అన్నామలై వ్యవహారంలో జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఒక 2 రోజుల్లో అన్నామలై ఢిల్లీ వెళ్ళబోతున్నారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ కేవలం తమిళనాడులోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా అందరూ అన్నామలై నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుందని. ఎందుకంటే తమిళ బీజేపీకి అవునన్నా కాదన్నా అన్నామలై ఒక ప్రత్యేకమైనటువంటి ఊపిరి, ఒక ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ ఇచ్చారు. యూత్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన చేసినటువంటి సర్వీస్కి, ఆయన మాట్లాడే మాటలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ద వే హీ ఆన్సర్ ద క్వశ్చన్స్, చాలామంది అభిమానులు ఆయనకున్నారు. సో ఇలా అన్ని రకాలుగా చాలా మంచి ఫాలోయింగ్ ఉండి, ఒక పీక్ స్టేజ్లో ఉండి, తర్వాత ఒక్కసారిగా బీజేపీ అధిష్టానంతో కొన్ని విషయాల్లో విభేదించడం వల్ల ఆయన పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ 2 విషయాల్ని మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవాలి. వెరీ ఫస్ట్ వన్ ఈజ్, బీజేపీలో రీజనల్ లెవెల్లో ఎవరు ఒక కైండ్ ఆఫ్ గాడ్స్ ఉండరు, డెమిగాడ్స్ లాగా ఎవరు ఉండరు అక్కడ. సో అంత ఏదున్నా సరే అధిష్టానం, పైన అధిష్టానం ఒక జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్న అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే. అంతకు మించి కింద స్థాయిలో వాళ్ళు రీజనల్గా ఎంత బలమైనటువంటి నాయకుడైనా సరే, ఆల్మోస్ట్ దేవుడిగా పూజించే వాళ్ళైనా సరే వాళ్ళు పక్కన పెట్టేస్తారు. అండ్ వీ కెన్ సీ ద ఎగ్జాంపుల్ యాజ్ అన్నామలై. సో అన్నామలైని ఎలా పక్కన పెట్టారో మనం చూసాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ అండర్స్టాండ్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఇన్ తెలంగాణ ఆల్సో. తెలంగాణలో కూడా ఒకనొక టైంలో ఇక బండి సంజయ్ ఏ స్థాయిలోకి వెళ్ళారో మనం చూసాం. ఎన్నికలకు ముందు మొత్తం పాదయాత్ర చేసేసి ఆయనే ఇక సీఎం అభ్యర్థిగా ఉండబోతున్నారని చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ ఒకనొక స్టేజ్లో 2nd ప్లేస్కి వచ్చేసింది బీజేపీ. ఇక నెక్స్ట్ గెలవబోతుందని కూడా అనుకున్నారు. తీరా చూస్తే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడైతే బండి సంజయ్ని తప్పించారో పరిస్థితులు ఎలా మారిపోయాయో చకచక మనం చూసాం. ఇప్పుడు తమిళనాడులో అన్నామలైని తప్పించిన తర్వాత కూడా బీజేపీ అలాంటి ఒక నష్టాన్ని చూసింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాంటివి మరికొన్ని స్టేట్స్లో కూడా మనం చూసాం చాలా క్లియర్గా. సో ఇది ఒక అంశం అయితే, అంటే అధిష్టానానికి ఖచ్చితంగా తల వంచి ఉండాల్సిందే బీజేపీలో. తిరిగి మాట్లాడడానికి కానీ పెద్దగా వాళ్ళ ఇండివిజువల్ ఎజెండాస్ని ఏదైనా ప్రకటించడానికి కానీ అవకాశం ఉండదు జాతీయ పార్టీ అందులోను, జస్ట్ లైక్ వీ కెన్ సీ ఇన్ కాంగ్రెస్ ఆల్సో. సో ఇక మరొకటి చాలా కీలకమైనటువంటి అంశం, అన్నామలై ఇప్పుడు ఎందుకు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు, ఎన్నికలకు ముందు ఎందుకు పెట్టలేదు? నిజంగా అలాంటిది ఏదైనా చేయాలనుకుంటే వచ్చి కొన్ని ఓట్లను చీల్చి, లేదంటే కొన్ని సీట్లు ఏదో 1, 2, 3 సీట్లు కనుక గెలిచి ఉంటే చాలా ఇంపార్టెంట్ అయి ఉండేవాడు కదా. మొన్న వచ్చినటువంటి సిచ్యువేషన్లో విజయ్ ఎంత కష్టం మీద చివరికి కాంగ్రెస్ సపోర్ట్తో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సో అలాంటి టైంలో అన్నామలై కనుక ఒక 2, 3, 4 సీట్లో గెలిచి ఉండగలిగితే, ఈవెన్ సింగిల్ సీట్ కూడా ఇంపార్టెంటే, అన్నామలై ఒక్కటి గెలిచినా సరే ఇంపార్టెంట్ అయి ఉండేది. మరి అప్పుడు ఎందుకు రాలేదు బయటికి, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనే క్వశ్చన్ వస్తే మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోగలిగింది. అప్పటికప్పుడు అన్నామలై బయటకు వచ్చి
ఇండివిజువల్గా పార్టీ పెట్టే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీని కాదని ఇప్పటికి బీజేపీలోనే కొనసాగుతున్నారు. బీజేపీతో కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ బయటకు వచ్చే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. రెండోది, అప్పటికప్పుడు బయటకు వస్తే, సడన్గా బయటకు వస్తే అప్పటికప్పుడు మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని గ్యాదర్ చేసుకోవడమైనా, పోటీ చేయడానికైనా ఇంకా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందేమో. సో మోర్ ఆఫ్ ఒక నెరేషన్ బిల్డప్ అవుతుంది. బీజేపీని కాదని బయటకు వచ్చేసాడు అనేటువంటి ఒక నెరేషన్ని బీజేపీ తీసుకొస్తుంది. అండ్ అఫ్కోర్స్ బీజేపీ నుంచి ప్రెషర్ ఉంటుంది అన్నిటికంటే మించి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు అయిపోయాయి, విజయ్ గెలిచాడు, సీఎం అయిపోయాడు. ఇప్పుడు కనుక ఒకవేళ ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఫర్ ద నెక్స్ట్ 5 years హీ కెన్ గో త్రూ ద గ్రౌండ్ వర్క్, హీ కెన్ బిల్డ్ స్ట్రాంగ్లీ. సో నెక్స్ట్ 5 years వరకు తను తన గ్రౌండ్ లెవెల్లో తన క్యాడర్ని బిల్డ్ చేసుకోవడానికైనా సరే, తన మోటివ్ ఏంటి, తన స్లోగన్ ఏంటి అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికైనా యూజ్ అవుతుంది. సో గ్రౌండ్ వర్క్కి స్పేస్ సరిపోతుంది. ఈలోపు తన వర్షన్ని ప్రజలకు వినిపించుకోగలుగుతాడు, అవసరమైతే క్వశ్చన్ చేయగలుగుతాడు, ఇప్పుడున్నటువంటి పార్టీల మీద ఫైట్ చేయగలుగుతాడు. సో అన్ని రకాలుగా తనని తాను పూర్తి స్థాయిలో ఒక ఇండివిజువల్ పొలిటీషియన్గా, యాజ్ ఎ పార్టీ ఆర్ యాజ్ ఏ ఒక పొలిటీషియన్గా తనని తాను మళ్ళీ పూర్తి స్థాయిలో నిలబెట్టుకోగలుగుతాడు. సో దానికోసం, ఆ స్పేస్ కోసం ఇప్పుడు బయటకు వస్తున్నాడా? అండ్ బీజేపీ మరి ఒప్పుకుంటుంది అన్నామలై బయటకు వస్తానంటే? అవునన్నా కాదన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయినా సరే బీజేపీకి అన్నామలై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్నామలై లాంటి నాయకుల అవసరం బీజేపీకి చాలా ఉంది. ఎలాగైతే ఇండివిజువల్ చరిష్మా పూర్తి స్థాయిలో కుదరదో బీజేపీలో రీజనల్ లెవెల్లో, అలాగే అవసరం ఉన్న నాయకులను ఎలాగైనా సరే పట్టి ఉంచుకోవడం కూడా బీజేపీకి తెలుసు. మనం ఇప్పటికే చాలామంది విషయంలో ఎగ్జాంపుల్స్ చూసాం. సో ఇప్పుడు మరి అన్నామలై విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది బీజేపీ? అన్నామలై ఏ నిర్ణయానికి వచ్చాడు అనేది ఇంపార్టెంట్ కాదు. బీజేపీ అన్నామలై విషయంలో ఏం ఆలోచిస్తుంది? అన్నామలైని బీజేపీ వదులుకుంటుందా? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అవుతుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీరేమనుకుంటున్నారు ఈ విషయానికి సంబంధించి? సో ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, తిరుమల కృష్ణ కామెంట్ చేస్తున్నారు, బీజేపీ గేమ్ ప్లాన్ ఇది అని చెప్పేసి. ఇప్పుడు అన్నామలైని ఇలా చేయడం వల్ల, బయటికి పంపించడం వల్లనో, లేదంటే బయటికి పంపించేలా ఒక డ్రామా ఆడుతుండడం వల్ల ఇప్పటికిప్పుడు బీజేపీకి వస్తున్నటువంటి లాభం ఏముంటుంది? యూ కెన్ ప్లీజ్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే సురేష్ టెక్ కామెంట్ చేస్తున్నారు, బీజేపీకి డైరెక్ట్గా ఓట్లు వేయడానికి ప్లాన్ అంట. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ ఇది కూడా. అన్నామలైకి బీజేపీ అన్యాయం చేసిందా అంటే ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 93% మంది, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అందులో 93% మంది ఎస్ అని చెప్తున్నారు. బీజేపీ అన్నామలైకి అన్యాయం చేసిందని నమ్ముతున్నారు చాలామంది. అండ్ ఓన్లీ 7% మాత్రమే కాదు అని చెప్తున్నారు. సో అన్నామలైకి అన్యాయం జరిగింది అనేది ప్రజల అభిప్రాయం. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది ఇప్పుడు అనేదే చాలా కీలకమైన విషయం. అండ్ మక్కల్ శక్తి ఇయక్కం అతి త్వరలో తమిళ రాజకీయాల్లో మరొక పెను సంచలనం నమోదు కాబోతోందా, మనం విట్నెస్ చేయబోతున్నామా అనేదే ప్రశ్న. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు